హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. దానికోసం అయితే ముందుగా 1 కప్పు దాకా బియ్యాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న బియ్యాన్ని మంచిగా ఒక 2 సార్లు వాటర్ తోటి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులోకి కొన్ని వాటర్ పోసి అయితే నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ని అయితే తీసుకొని వాటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 2 తీసుకున్నాను. మీరు పెద్దవైతే 1 తీసుకోండి సరిపోద్ది. ఇలాగ 3 పచ్చిమిర్చిని కానీ తీసుకొని ఇలాగ సన్న స్లైసెస్గా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనాని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని అయితే యాడ్ చేసి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా షాజీరా అలాగే 4-5 లవంగాలని యాడ్ చేశాను. దాని తర్వాత 2 యాలకులు, 1 స్టార్ పువ్వుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 7-8 దాకా మిరియాలని యాడ్ చేసుకొని అందులోకి కొంచెం దాల్చిన చెక్క అలాగే 2-3 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేశాను. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఈ ఆయిల్లోకి వేసి ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఈ 2 కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనాని కూడా యాడ్ చేసి వీటిని కూడా 1 నిమిషం పాటు ఇలాగ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇందులోకి మనం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పుని వేసుకొని ఈ వాటర్ అనేటివి మంచిగా ఇలాగ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్న బియ్యాన్ని కొంచెం కొంచెంగా ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనం ముందుగా నానబెట్టాం కాబట్టి రైస్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తాన్ని కానీ ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులోకి మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఇందులోకి కొంచెం బిర్యానీ మసాలాను కానీ యాడ్ చేసి ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసి మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే మనకి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. దీనికి మనం కాంబినేషన్గా చికెన్ కర్రీ లేదా గుత్తి వంకాయ కర్రీని వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే వంకాయ కర్రీని యాడ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.